రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభు వల్ల ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము, సమయం చాలా అయిపోయింది, ఇప్పటికే 12:30 దాటిపోయింది కాబట్టి త్వరగా వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తొయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘములు పంపమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటి యోహాను యొక్క జీవితంలో యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం దేవుడు దైవ దర్శనములో యోహానుకు అనుగ్రహించినటువంటి అనుభవాలు, జరగబోతున్నవి దేవుడు కొన్ని విధానాలు బయలుపరుస్తూ వచ్చాడు. దాంట్లో ఒక విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే లవోదికయ. లవోదికయ అంటే అర్థం ఏంటి? ప్రఖ్యాతి గాంచినటువంటి పట్టణం. సో దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే ప్రఖ్యాతి గాంచినటువంటి పట్టణంగా మనం చూస్తూ వస్తున్నాం. అయితే దీంట్లో ఒక విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఈ లవోదిక సంఘముల గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదివునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక మాట రాయబడుతుంది ప్రియులారా. ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఆ ఆమేన్ అనువాడు నమ్మకమైన, ఎలా ఉన్నాడు? నమ్మకమైన సత్య సాక్షి అయి ఉండి. సో నమ్మకమైన వాడుగా ప్రభు ఉంటున్నాడు. నమ్మకస్తుడు ఏం చేస్తున్నాడు? మన పక్షాన దేవుడు ఏ విషయాల్లో నమ్మకంగా ఏం చేస్తున్నాడంటే 7 విషయాలు ధ్యానించాం. దాంట్లో మొట్టమొదటి మాట బుద్ధిమంతుడిగా ఉంటాడు. నమ్మకమైన వాడు బుద్ధిమంతుడిగా ఉంటాడు, మనల్ని బుద్ధిమంతులు చేశాడు. 2, నమ్మకమైన వాడు గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు, ఆ గృహంలోకి మనల్ని పంపించాడు నమ్మకస్తుడు. 3, సత్యసాక్షిగా ఉన్నాడు, సత్యం సాక్ష్యం లేని మనల్ని నమ్మకస్తుడిగా ఆయన ఉండి ఆ సత్యం సాక్ష్యంలోకి నడిపించాడు. 4, పరిశుద్ధుడు, పరిశుద్ధత లేని మనల్ని ఆయన నమ్మకస్తుడిగా ఉండి తన పరిశుద్ధతకు నడిపించాడు. 5, సంగతులు దాచిపెడుతున్నాడు. సంగతులు అంటే అర్థం ఏంటి? పూర్వస్థితిని అంతటిని కూడా దాచిపెట్టి నమ్మకమైన వాడు గుండి మన పక్షాన వాటిని జ్ఞాపకం చేసుకోకుండా ఏం చేస్తున్నాడు? తన రాజ్యంలో ప్రవేశింపజేస్తున్నాడు. నమ్మకస్తుడు కూడా మన పక్షాన. 5, ఔషధంగా ఉంటూ వచ్చాడు. అంటే ఔషధం అంటే అర్థం ఏంటి? ఒక మెడిసిన్ లాంటిది. మన జీవితంలో ఉన్న ప్రతి పాపానికి, ప్రతి బలహీనతకి, ప్రతి అనారోగ్యానికి ఒక మెడిసిన్ లాగుండి మనల్ని ఎప్పటికప్పుడు స్వస్థపరుస్తూ వస్తున్నాడు. ఇది 5. 6వ మాట ఆయన నమ్మకం. 6, 7 యుద్ధం, 6 ఔషధం, 5 రాయబారి, మధ్యవర్తిగా ఉన్నాడు. 5, 6 ఔషధంగా ఉన్నాడు. 7 మన పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు. సో ఇట్లా నమ్మకస్తుడిగా ఉండి ఈ 7 అంతల అనుభవంలో మన పక్షాన్ని నమ్మకస్తుడిగా ఉండి మన పక్షాన్ని చేసినటువంటి అద్భుతాలను బట్టి మన పక్షాన ఉన్న నమ్మకస్తుడు మనల్ని కూడా తన నమ్మకమైనటువంటి నమ్మకత్వంలోకి మనల్ని నడిపించాడు. అయితే ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే లవోదికలో ఉన్న సంఘంతో మాట్లాడతాడు నమ్మకమైన వాడు. ఎందుకు? ఆల్రెడీ లవోదిక సంఘాన్ని 7 అంతల అనుభవంలో నమ్మకత్వంలోకి తీసుకొచ్చాడు. 7 అంతల అనుభవం కలిగినటువంటి నమ్మకస్తుడు నమ్మకస్తుడు ఏం చేశాడంటే 7 అంతల అనుభవం కలిగిన 7 అంతల అనుభవంలోకి తీసుకొచ్చాడు. ఎవరిని? లవోదికలో ఉన్న సంఘాన్ని. లవోదికలో ఉన్న సంఘం ఏ అనుభవంలోకి వచ్చింది? 7 అంతల అనుభవంలోకి వచ్చింది. సో 7 అంతల అనుభవంలోకి లవోదిక సంఘం వచ్చినప్పుడు లవోదికలో ఉండేవారు ఎలా ఉండాలి? అర్థమైందండి? లవోదిక సంఘమును 7 అంతల అనుభవంలోకి నమ్మకస్తుడు నడిపించాడు. ఇప్పుడు లవోదికలో ఉన్న సంఘం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? నమ్మకమైనదిగా ఉండాలి. సో లవోదికలో ఉండే విశ్వాసులు ఎడదాకి వెళ్ళొచ్చారా? క్రికెట్కి ఏమైనా వెళ్ళొచ్చారా? ఏం ఆరాధన చేస్తే బయట తిరుగుతారు. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే నమ్మకమైన వాడు ఎవరు? నమ్మకమైన వాడు ఎలా ఉన్నాడు? ఆయన నమ్మకస్తుడి గుండి 7 అంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇప్పుడు లవోదికలో ఉండే సంఘస్థులు నమ్మకమైన వారు ఉన్నప్పుడు నమ్మకమైన వారి లవోదికల సంఘం అంతా నమ్మకస్తులోకి తన నమ్మకత్వంలోకి తీసుకొచ్చినప్పుడు లవోదికలో ఉండే వారు కూడా ఎలా ఉండాలి? నమ్మకస్తులుగానే ఉండాలి. అయితే ఏ విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి? వాళ్ళు లవోదికలో ఉన్న సంఘస్థులు ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. ఏ విషయంలో లవోదికలో ఉన్న సంఘస్థులు నమ్మకస్తులుగా ఉండాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలోకి వస్తున్న జ్ఞాపకం చేసుకునండి.
దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాలి వైపు చూసినట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించండి. దేవా, మేము బలహీనులను ఒప్పుకుంటున్నాం. శరీర బలహీనతలు కలిగిన వాడిని నీ నామ ప్రభా మామూలుగా నిలవబట్టడానికి అర్హత లేని వాడిని, నీ నామం అసలు నిలబట్టడానికి యోగ్యత లేని వాడిని. అయితే నన్ను క్షమించండి. దేహ బలహీనతలు కలిగిన వాడిని ముట్టండి, శరీర బలహీనతలు కూడా ముట్టి స్వస్థత దయచేయండి. మీ నామాన్ని బట్టి మీరు నిలబెట్టండి. దేశశత్రు ఎక్కడ సమయం తీసుకోవాలని కాపాడండి. మీ కృపా మహిమేశ్వరం మాకు తోడుగా ఉంచండి. అయితే ప్రభా, ఈ వాక్యం ధ్యానిస్తుండగా కింద కూర్చున్న నీ ప్రజలకి వాక్యం ధ్యానిస్తానికి నేను అర్హత లేనివాడిని ప్రభా, వారికంటే నేను జ్ఞానిని కాదని ఒప్పుకొంచున్నా. అయితే నీ జ్ఞానవంతమైన మాటలు మీరు మాకు బయలుపరచండి. దేవా, నాకంటే కింద కూర్చున్న వారు జ్ఞానులు, వారికంటే ఘనమైన దేవుడు నీవు ఇంకా పెద్ద జ్ఞానివి. కాబట్టి ప్రభా, నీ జ్ఞానము నాకు దయచేయండి. కాబట్టి నీ ప్రజలైన వారికి అవసరమైన జ్ఞానం కూడా మీరు అనుగ్రహించండి. దీని కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం ఇప్పండి, పరజాలంతా విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించమని నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. పైన ఉన్న అభిషక్తులు, కింద ఉన్న అభిషక్తులు ఒకసారి జ్ఞాపకం చేసుకుని అభిషేకించండి. నీ అభిషేకం, నీ నడిపింపు మాకు దయచేయండి. నాతో మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతూ లవోదిక సంఘంలో ఆమేనని చెప్పువాడు గురించి మా చూస్తూ వచ్చాం. ఇప్పుడు నమ్మకమైన వాడు, నీ నమ్మకత్వాన్ని గురించి దేవా, ఎటువంటి వాడు ఏ విషయంలో మా పట్ల నమ్మకం ఉండా మేము చూస్తూ వచ్చాం. ఇప్పుడు లవోదికలో సంఘము మీ పట్ల నమ్మకం కలిగి ఉండాలి. కాబట్టి అట్టి నమ్మకము మేము కూడా కలిగి ఉండినట్లు, లవోదిక సంఘం కలిగి ఉండే అనుభవం మేము కూడా కలిగి ఉన్నట్లు మమ్మల్ని సహాయం చేయమని సిద్ధపరచమని మీకు అప్పచెబుతూ వచ్చిన ప్రజలందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉంటే, ఆలస్యం అవుతుంటే త్వరపడి తీసుకురండి. వచ్చిన ప్రజలందరినీ దీవించమని, ఈ వాక్య వెలుగులో మిమ్మల్ని మేము సరి చేసుకుని, కఠినత్వం లేకుండా సరి చేసుకుని మీ రాజ్యం కొరకై సిద్ధపడలాగా సహాయం చేయమని మీకు అప్పచెబుతూ ముందున్న సమయం అంతా దీవించమని మీ నడిపింపును కోరుకుంటూ మాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామం పేరటి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం 3:14, లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ రాబడిన మొట్టమొదటి మాట ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది. ఆమెన్ అన్న విషయం చూసాం. లవోదిక సంఘం గురించి, ఆమెన్ గురించి 2 వర్తమానాలు అయిపోయింది. ఈరోజు 3వ వర్తమానం ఏంటి? నమ్మకమైన వాడు. తర్వాత అనువాడు ఏమంటున్నాడో కూడా ఉంది, కానీ ఇక అది చెప్పుకుంటే వెళ్తే టైం చాలదని చెప్పి నమ్మకమైన వాడి దగ్గరికి వచ్చాం. సో నమ్మకమైన వాడు ఏం చేస్తున్నాడు అన్నది, ఏ విషయాల్లో నమ్మకస్తుడుగా ఉంటాడు 7 విషయాలు చూసాం. ఇప్పుడు లవోదిక సంఘం పక్షాన నమ్మకస్తుడుగా అట్టి 7 అంతల అనుభవం ఉన్నప్పుడు లవోదిక సంఘం కూడా నమ్మకస్తులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన తన నమ్మకత్వంలోకి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలా? నమ్మకస్తులుగానే ఉండాలి. సో నమ్మకస్తులుగా ఉన్నప్పుడు ఆ జీవితం ఎలా ఉంటుందంటే అంత ధనికరంగా ఉంటుంది. అయితే ఏ విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలంటే కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చింది. రండి, మొదటి మాటను మనం చూసినట్టయితే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నమ్మకమైన మనుషుడు చాలనా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, నా సహోదరుడైన హనన్యాకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకిని యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి లవోదికలో ఉన్న సంఘం యొక్క చరిత్రలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, లవోదిక సంఘమును దేవుడు నమ్మకత్వంలో తీసుకొచ్చినప్పుడు ఆ లవోదిక సంఘంలో ఉన్న ప్రజలు ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. ఏ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలంటే మొట్టమొదటి మాట రాయబడుతుంది, భయభక్తుల విషయాల్లో. ఏ విషయంలో? భయభక్తులు. దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉంటున్నామో ఆ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులు మనం చూస్తే, బలలో పాల్గొనేటువంటి క్రైస్తవ యొక్క జీవితాలు చూసినట్లయితే, వారి జీవితాలు పరీక్షించుకున్నట్లయితే, లేదా మన జీవితాలు మనం పరీక్షించుకున్నట్లయితే ఎంతవరకు దేవుని మీద భయభక్తుల విషయాల్లో నమ్మకం కలిగి జీవిస్తున్నాము, ఎంతవరకు నమ్మకస్తులుగా ఉంటూ వస్తున్నాము. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్పే మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆమేన్ వాడు చెప్పు సంగతి ఏమనగా, లవోదికలను సంఘం దూతకి ఎలాగ రాయము, ఏమని రాస్తున్నాడు, ఏమని చెబుతున్నాడు? నమ్మకమైన వారుగా నేను మిమ్మల్ని సిద్ధపరిచాను, మిమ్మల్ని నమ్మకత్వంలో తీసుకొచ్చా. 7 అంతల నమ్మకత్వంలోకి నేను మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు నా యందుల భయభక్తుల విషయంలో మీరు నమ్మకస్తులుగా ఉండాలి. అననీయ అనే వ్యక్తి తన యొక్క జీవితంలో యెరూషలేములో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. భయభక్తుల విషయంలోనే నమ్మకస్తుడుగా ఉంటాడంట. చూడండి, ఆ మాట చదవండి. ఏమంటాడు? నేను నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట
భయభక్తులు కలిగిన వాడు. చూడండి ఎంత నమ్మకస్తుడంటే, ఎంత నమ్మకమైన వాడంటే దేవుని యందు భయభక్తుల విషయంలో కూడా నమ్మకత్వం కలిగి ఉంటున్నాడు. అందరి ఎదుటను దేవుడంటే భయభక్తులు కలిగి చాలా నమ్మకస్తుడుకుంటూ వస్తున్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, ప్రభు వల్ల పాల్గొనే ప్రతి విశ్వాసి గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, మనం భయభక్తుల విషయాల్లో నమ్మకం కలిగి ఉండాలి. అందరికంటే ఎక్కువగా. ఎవరికంటే ఎక్కువగా? అందరికంటే ఎక్కువగా. ఇక్కడ కూర్చున్న అందరికంటే మనం ఎక్కువగా భయభక్తుల్లో నమ్మకత్వం కలిగి ఉండాలి. నమ్మకమైన వారికి ఉండాలి. అంతేగాని అందరికంటే దిగజారిన స్థితిలోకి మనం వెళ్ళకూడదు. ఏ విషయంలో? నమ్మకమైన విషయంలో. మన జీవితాన్ని పరీక్షించుకుంటే మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఏ విషయంలో అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన విషయంలో. ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మొట్టమొదటిగా బైబిల్ దగ్గరికి వచ్చినట్టయితే, బల్ల దగ్గరికి వచ్చినట్టయితే, మనం పరీక్షించుకున్నట్లయితే, ఒక మాట సరి చేసుకుంటే దేవుని యందు భయభక్తుల విషయాల్లో ఎంతవరకు నమ్మకం కలిగి ఉన్నాం? లవోదికలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. లవోదికలో ఉన్న సంఘం ఏంటంటే తెలుసా? భయభక్తుల విషయంలో నునువెచ్చని స్థితిలో ఉంది. ఎలా ఉంది? నునువెచ్చని స్థితిలో ఉంటుంది. నునువెచ్చని స్థితి గురించి ఇంకా చాలా ఉంది, తర్వాత ధ్యానిద్దాం. నునువెచ్చని స్థితిలో ఉంది. ఎందుకు? అటువైపు భయము కాదు, అట్లా అని చెప్పి పూర్తి భయం లేకుండా కాదు, ఇటువైపు పూర్తి భయం లేని స్థితి కూడా కాదు. భయం ఉండి ఉండనట్టుగా ఉంది. ఓ రకంగా మనం అంటాం, మన సామెతలు ఏమంటామంటే మనుషులుగా గోడ మీద పిల్లి అంటాం. లవోదిక సంఘం అట్లాగుంది. ఆ ఎట్టుండిదో ఏంటన్నది, ఏందన్నది ఆలోచన, సరైన ప్రణాళికలు లేకుండా అట్లా ఉంటూ వచ్చింది. బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా? భయభక్తుల విషయంలో సగం అటు సగం ఇటు అన్నట్టు ఉండకూడదు. నమ్మకత్వం ప్రాముఖ్యత. మనం ఎంతైతే భయభక్తులు కలిగి ఉంటున్నామో అంత నమ్మకత్వం మన గురించి బయటకు వచ్చింది. మనం ఏ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలా? భయభక్తుల విషయంలో. బలలో పాల్గొనే మనం ఎంతవరకు దేవుని మీద నమ్మకస్తులుగా ఉంటున్నాం? దేవునిలో ఎంతవరకు నమ్మకస్తులుగా ఉంటున్నాం? దేవుడైతే 7 అంతల నమ్మకత్వంలోకి మనల్ని తీసుకొచ్చాడు. ప్రభు తన సిలువ ద్వారా, తన సిలువ కార్యం ద్వారా, తన మరణ పునరుద్ధానం ద్వారా, తన మరణ భూస్థాపన ద్వారా 7 అంతల అనుభవం కలిగినటువంటి నమ్మకత్వంలోకి మనల్ని తీసుకొచ్చాడు. మన పక్షాన నమ్మకస్తుడుకుండి ఆయన నమ్మకమైన వాడుకుంటూ తన నమ్మకమైన స్థితిలో పాలు పంపులుగా చేశాడు. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? మన భక్తి ఎలా ఉంటుంది? ఇక రాబడిన మాట తెలుసా? ఏమన్నాడు? అనన్య నమ్మకమైన మనుషుడును అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట ఎలా ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక నమ్మకమైన క్రైస్తవుడు, ఒక నమ్మకమైన విశ్వాసి, ఒక నమ్మకమైన దేవుని బిడ్డ, ఒక నమ్మకమైన పరిశుద్ధుడు, ఒక నమ్మకమైనటువంటి పవిత్రుడు, ఒక నమ్మకమైనటువంటి క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ఒక విశ్వాసి భక్తి విషయంలో చాలా నమ్మకస్తుడిగా ఉండాలి. ఏదో దేవుడు చూస్తలేదు, దేవుడు చూసినప్పుడు చూద్దాంలే, దేవుని మందిరంలో మాత్రమే భక్తి ఉండి వెలుపట భక్తి లేని జీవితాన్ని జీవించకూడదు. మనం ఎంత భక్తి విషయంలో నమ్మకంగా ఉంటున్నాం కూడా దేవుడు చూస్తున్నాడు. ఎంత నమ్మకంగా ఉంటున్నాం, ఎంత నమ్మకత్వం కలిగి మనం ఉంటున్నాం. దేవుని మీద భక్తి విషయాల్లో, దేవుని యందు భయభక్తుల విషయాల్లో ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నామో పరమందున దేవుడు పరీక్షించి చూస్తున్నాడు. అందుకే లవోదిక సంఘం అంటున్నాడు, నమ్మకత్వం తక్కువగా ఉంది. ఏ విషయంలో? ప్రభు మీద భయభక్తుల విషయంలో. అందుకే నమ్మకమైన వాడు చెబుతున్నాడు, మీ భయభక్తులు చూడగా నులువెచ్చని స్థితిలో ఉంది. సగం భక్తి సగం భయం లేని జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి దేవుని సన్నిధి అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, దేవుని మీద భయభక్తులు కలిగి జీవించమని లవోదికలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్పే మాట, నమ్మకమైన వారుగా దేవుని యందు భయభక్తుల విషయాల్లో అందరికంటే ఎక్కువగా ఉండాలి. ఉండామా? ఒక్కసారి మన తోకని పక్కనున్న వారితో సమానులుగా చేసుకుందాం. వారి జీవితము, వారి క్రైస్తవ జీవితం, వారి విశ్వాస జీవితం, వారి ప్రార్థన జీవితాన్ని చూద్దాం. మన క్రైస్తవ జీవితం, మన ప్రార్థన జీవితాన్ని చూసుకుందాం. ఎంతవరకు సమానులుగా ఉంటున్నామా? వారికంటే ఎక్కువగా ఉంటున్నామా? తక్కువ అయిపోతున్నామా? ఒక్కసారి మన జీవితము నమ్మకత్వం భయభక్తుల విషయాల్లో లేనప్పుడు నమ్మకత్వం కలిగిన ప్రభు రాజ్యంలోకి మనం ఎలా ప్రవేశిస్తాం? అర్థమవుతుందండి? నమ్మకత్వమే మనకు లేనప్పుడు, నమ్మకమైనటువంటి భయభక్తులు మనలో లేనప్పుడు, నమ్మకస్తులు కంటే భయభక్తుల విషయాల్లో మనం నమ్మకస్తులుగా ఉన్నప్పుడు, నమ్మకస్తులైన దేవుని రాజ్యానికి మనం ఎలా ప్రవేశిస్తాం? ప్రభు ఎలా ప్రవేశింపజేస్తాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి వారిని యెహోవా యందు భయభక్తులు కలిగి వారి చుట్టూ ఆయన ఏం చేస్తున్నాడు? దూతను కావలగుస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి వారిని ఆయన కొనియాడుతున్న అనుభవం కూడా ఉంది. ఈరోజు ఎందుకు ఆయన తన దూతను మనకు కావలగుంచట్లా? ఎందుకు ఆయన మనం కొనియాడిన అనుభవంలో తీసుకురాట్లా? ఎందుకు ఆయన దూతను మనకు కావలగుంటలేదంటే, ఎందుకు ఆ దూతను మనకు కాపాడతలేదంటే, తన యందు భయభక్తుల విషయాల్లో నమ్మకస్తులుగా మనం లేము కాబట్టి.
తన యందు భయభక్తులు కలిగే విషయాల్లో నమ్మకస్తులుగా ఉంటే, నమ్మకమైన వారుగా, చాలా నమ్మకస్తులుగా ఉంటే, భయభక్తుల విషయాల్లో చాలా దేవుడు అంటే భయము భక్తి కలిగిన విషయాల్లో నమ్మకస్తులుగా ఉంటే ఖచ్చితంగా మనం దేవుని రాజ్యానికి వెళ్తాం. లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని నేను 7 అంతల అనుభవం నమ్మకత్వంలో తీసుకొచ్చాను, కానీ మీ పక్షాన్ని 7 అంతల నమ్మకస్తులు నేను ఉండాలి, కానీ మీరు భయభక్తుల విషయాల్లో నమ్మకస్తులుగా తగ్గి ఉండారు. అది అక్కడ అర్థం. నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు, ఎందుకంటే వారిలో ఉన్న నమ్మకత్వాన్ని వారే కోల్పోతున్నారు, ఎందుకంటే భయభక్తులు లేదు కాబట్టి. ఈరోజు భయభక్తుల విషయాల్లో మనం నమ్మకమైన వారుగా, ఎవరికంటే వాక్యం చదివారా? ఎవరికంటే ఎక్కువగా ఉండాలా? మరలా చదవండి మీరు కావాలంటే. ఎవరికంటే ఎక్కువగా ఉండాలా? మరలా చదవండి. ఎవరికంటే ఎక్కువగా ఉండాలా? అందరికంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరికంటే కూడా ఎంత ఉండాలి? మంది ఎక్కువగా ఉండాలంటే అందరికంటే ఎక్కువ భయభక్తులు మనలో ఉండాలి. మరి అందరికంటే ఎక్కువ భయభక్తులు ఉండయా? అందరికంటే ఎక్కువ భయభక్తులు ఉండట్టు మనం నటనతో కనపరుచుకుంటున్నామా? లేకపోతే ఉండే నిజంగా భయభక్తుల ప్రాముఖ్యత మనుషుల పట్ల కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎంతైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఆ భయభక్తుల విషయాలు ఎంత నమ్మకంగా ఉంటామో దేవుని పట్ల, అంత నమ్మకమైన ఘనమైన వాడిగా దేవుడు మనల్ని ఎంచుతాడు. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దానండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. ఫ్యాన్స్ ఫ్యాన్ లేదు, 2 ఫ్యాన్లు. యెషయా గ్రంథము కింద అది కాదు, అదే ఫస్ట్ దాపు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, ఒక మాట రాయబడుతూ వచ్చింది, నమ్మకత్వం విషయంలో రెండోదిగా నమ్మకమైన వాడికి ఉండాలి. ఫ్యాన్ తీసేయమంటారక్క? తీసేయాలా? చలిగా ఉందండి, తీసే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొట్టమొదటిగా నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకమైన వారు దేంట్లో? భయభక్తుల విషయాల్లో నమ్మకమైన వారికి ఉండాలి. 2 ఏ విషయంలో నమ్మకమైన వారికి ఉండాలంటే, రండి ఇక్కడ రాయబడుతున్న మాటను చూసినట్లయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయను, నేను చదువుతా లెక్క ఉండండి, నేను చదువుతుండండి. అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయను, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురము ఉన్నారు. ఎవరున్నారు కాపురం? నరహంతకులు. ఎక్కడ ఉన్నారు కాపురం? చెప్పండి, ఎక్కడున్నారు కాపురము? వాక్యం చదివాం కదా. నమ్మకమైన నగరములో ఏముంది? నమ్మకమైన నగరంలో ఏముంది? మొట్టమొదట నమ్మకమైన నగరములో నీతి ఉంది, న్యాయముతో నీతితో నిండి ఉంది. ఏం నిండి ఉంది? నమ్మకమైన నగరం, ఒక నమ్మకమైన పట్టణం, ఒక నమ్మకమైనటువంటి ఇల్లు అనుకోండి, ఒక నమ్మకమైన విశ్వాసం అనుకోండి. ఎలా ఉన్నాడు? ఫస్ట్ నమ్మకమైన వాడు ఎలా ఉన్నాడంటే న్యాయముతో నీతితో నింపబడి ఉన్నాడంట. దాన్ని పూర్తిగా న్యాయముతో నీతితో నింపబడిన క్రైస్తవుడు ఇప్పుడు ఎలా అయిపోతూ వచ్చాడంటే చివరిలో రాయబడుతూ వచ్చింది. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉంటున్నారంట. ఎవరుంటున్నారు? నరహత్య చేసేవాళ్ళు. ఎవరు ఆ యొక్క ప్రదేశంలో ఎవరుండాలి? నీతి న్యాయము జరిగించేవారు నమ్మకమైన వారిలో నివసిస్తూ ఉండాలి. ఒక నమ్మకమైన క్రైస్తవుల్లో, పట్టణమే కానీ క్రైస్తవుడు కానీ విశ్వాసులో, ఒక నమ్మకమైనటువంటి దేవుని బిడ్డలో మొట్టమొదటిగా న్యాయము నీతి నివసిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? రాయబడినటువంటి మాట ఏంటి? దానిలో న్యాయం తప్పిపోయింది, నీతి తప్పిపోయి ఏమి నివసిస్తుంది? ఇప్పుడు నరహంతకులు నివసిస్తున్నారంట. అంటే నీతి తప్పుకుంది, న్యాయం తప్పుకుంది. ఇప్పుడు ఎవరు నివసిస్తున్నారు? నరహంతకులు. నీతి ఎవరు? యేసు ప్రభువరే. న్యాయం ఎవరు? న్యాయవంతుడు నీతివంతుడు ఆయనే. సో ఆయన తప్పుకోవడం ద్వారా ఇప్పుడు ఎవరు నివసిస్తున్నారు? నరహంతకులు నివసిస్తున్నారు. ఆయన ఎందుకు తప్పుకున్నాడు? ఇక రాయబడిన మాట చూసినట్లయితే అయ్యో నమ్మకమైన నగరం వేశ్యాయను. ఎందుకు అలా జరుగుతూ వచ్చింది? దాని స్థితిగతులు ఎందుకు మార్చబడుతూ వచ్చినాయి? తన నమ్మకత్వాన్ని కోల్పోయింది కాబట్టి. లవోదిక సంఘం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నమ్మకమైన లవోదిక సంఘం వేశ్యగా మారిపోతూ వచ్చిందంట. ఎలా ఉండి? వేశ్యగా మారిపోతుంది. లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు. నమ్మకమైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, మిమ్మల్ని 7 అంతల నమ్మకత్వంలోకి నేను తీసుకొస్తే, నమ్మకమైన పట్టణం గుండా లవోదిక సంఘం, ఘనత వహించిన సంఘం ఇప్పుడు ఎలా ఉంది? నరహంతకులు దానిలో నివసిస్తున్నారట. ఒక ఆ పట్టణ స్థితి చూస్తే న్యాయంగా నీతి కలిగిన అనుభవంలో ఉన్న ప్రజల్లో ఉంటూ వచ్చారు. అక్కడ దేవుని బిడ్డలో న్యాయంగా నీతిగా జీవిస్తూ వచ్చారు. ఇప్పుడు చూడగా, ఈ క్షణం చూడగా, ఈరోజు మనం చూసిన అనుభవం చూడగా, అది నీతి పోగొట్టుకుంది, న్యాయమును పోగొట్టుకుని నరహంతకులు దానిలో నివసించేటట్టు స్థానం ఇచ్చింది.
నరహంతకులు దానిలో నివసించే స్థానం ఇచ్చింది. అందుకే ఆరాధనలో ఒక మాట చూస్తూ వచ్చాం, ఒక వ్యక్తిలో ఒక దురాత్మ ఉన్నప్పుడు దేవుడు వదిలించినప్పుడు ప్రభు అది వెళ్ళిపోయి ఏం చేస్తుంది, కొంతకాలం చూస్తుంది, చూసి ఏం చేస్తుంది, నా పూర్వస్థితి ఎలా ఉందని తిరిగి వస్తుంది. తిరిగి వచ్చినప్పుడు ఏమవుతుంది, నేను ఒక్కడైతే ఈయనలో ఉండలేను, సేనాదయాలను తీసుకొచ్చి అతనిలో నివసిస్తుంది. అర్థమవుతుందండి. ఒకప్పుడు దాని స్థితి ఎలా ఉందో దేవుడు మార్చాడు. మార్చబడినటువంటి లవోదిక సంఘం, మార్పు చెందిన లవోదిక సంఘం ఒకప్పుడు ఎంతో దారుణంగా వేషగా ఉన్న లవోదిక సంఘాన్ని నమ్మకత్వంలోకి ప్రభు తీసుకొస్తే, ఆయన నమ్మకమైన వాడుగా ఆ సంఘమును కూడా నమ్మకత్వంలో తీసుకొచ్చినప్పుడు, తన నమ్మకమైన దాంట్లో పాలుభాగస్తులుగా లవోదిక సంఘాన్ని చేసినప్పుడు, ఆ లవోదిక సంఘం ఎలా ఉండాలా, నమ్మకమైనదిగా ఉండాలి. ఇప్పుడు ఆ లవోదిక సంఘం ఎలా ఉంది, వేషగా అయిపోయిందని ప్రభు బాధపడుతున్నాడు. అయ్యో వేషగా మారిపోయింది నమ్మకమైన లవోదిక సంఘం. ఇంకేమంటాడు, దాని చరిత్ర చూడగా ఇప్పుడు అది నరహంతకులు దానిలో కాపురం ఉంటున్నారు. ఒకవేళ వచ్చేలితే అది వేరు. ఆ ఒక్క వ్యక్తిలో 7 సేనాదయాలు వచ్చి ఏం చేస్తున్నాయి, కాపురమే ఉంటున్నాయి. కలిసిపోవట్లేక దూరం వెళ్ళిపోవటం లేదు. ఏదో వచ్చాను చుట్టం చూపుకి వెళ్తల్లా ఎలా ఉంది, పరిపూర్ణంగా నిలబడిపోతుంది. ఒక్కోసారి మన ఇంటికి వచ్చే చుట్టాలు కూడా అట్టాగా ఉంటారు. వచ్చిన వారు బారు మన ఇంట్లో బియ్యం అయిపోతూ ఉంటాయి, కూరలు అయిపోతూ ఉంటాయి, అన్నీ కూరగాయలు అయిపోతాయి. మనం ఏమనుకుంటాం, బయటకే ఉండమంటాం, లోపలేమో ఎప్పుడు పోతారా ఇల్లు అనుకుంటాం. బయటకేమో ఉండు అంటాం, పోతానంటే కాదు ఉండు అంటాం. కానీ బయటికే పోని మన దరిద్రం కొద్దీ ఉంటానన్నాడు అనుకో, నా నోటి దోలతో నా నోటి మాటలతో కావాలని అన్ని చెడగొట్టుకున్నాను అయ్యా అనుకుంటాం. అప్పుడు ఒకవేళ భార్యాభర్తలు ఎదురెదురు కూర్చున్నారనుకో, నువ్వే చేసావు, నువ్వే ఉండమన్న వాళ్ళని, వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు నువ్వే ఉండమన్నావు. నాయనేముంది అయ్యా ఊరినే ఉండమన్నాను, నిజంగా ఉంటాడే నాకేం తెలుసు. అదే ఒకసారి ఉంటుంది. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా, లవోదికయ సంఘ చరిత్రలో ఎంతో దారుణమైన సంఘం. మిగతా 6 సంఘాల్లో ఒక్క సంఘాన్ని వదిలిపెడితే మిగతా 5 సంఘాలు చరిత్రలో బలహీనతలను సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ లవోదిక సంఘం చరిత్ర చూస్తే ఫిలదెల్ఫియా ఘనమైన విధానం ఉంది, దాని సంగతి పక్కన పెడితే లవోదిక సంఘం చరిత్ర ఏంటంటే నమ్మకమైన దానిగా ప్రభు సిద్ధపరిచాడు లవోదిక సంఘాన్ని. ఇప్పుడు ఆ సంఘం ఎలా ఉంది, పాడైపోయింది, పూర్తిగా పాడైపోయి దానిలో నరహత్య చేసేవాళ్ళు నివసిస్తున్నారు, నరహంతకులు నివసిస్తున్నప్పుడు దేవుడు నరహంతకులకి స్థానం ఇవ్వడు. దేవుని రాజ్యం ఆ నరహంతుడు తన జీవితాన్ని మార్చుకున్నప్పుడు ఇస్తాడు. ఇక్కడ ఎవరుండారు, నరహంతకులు ఎక్కడున్నారు, నమ్మకమైన పట్టణంలో నివసిస్తున్నారు. అంటే నీతి న్యాయములు వెళ్ళిపోయినాయి, అవి సైడ్ అయిపోయినాయి. నీతి న్యాయములు ఎవరో ప్రభువే. మనలో నుండి ప్రభు వెళ్ళిపోయినప్పుడు, లేదంటే బైబిల్ ఇంకో మాట రాయబడుతూ వచ్చింది, పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవాడికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు నీతి న్యాయములు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి, పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడ్డి. పరిశుద్ధాత్ముడు ఎందుకు దుఃఖపరచబడుతున్నాడు, ఎందుకంటే పాడైపోయిన స్థితి ఉంది. నరహంతకులు వచ్చి నివసిస్తున్నారు ఆ పట్టణంలో. ప్రభు తన స్వరక్తం ద్వారా, తన శిలువ రక్తం ద్వారా, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన లవోదిక సంఘం చరిత్ర చూసినట్లయితే దేవుడు ఎంతో నమ్మకత్వంలోకి తీసుకొచ్చాడు. కానీ అది ఇప్పుడు ఎలా ఉంది, తన నమ్మకత్వాన్ని పోగొట్టుకుని నరహంతకులకి స్థానం ఇచ్చి తనలో ఉన్న నీతి న్యాయములు కలిగిన ప్రభుని పరిశుద్ధాత్మని దుఃఖపరుచుకుని దూరం చేసుకుంటుంది. ఏం చేస్తుంది, దూరం చేసుకుంటుంది. అందుకే ప్రభు అంటాడు, ఆ ఒక్క దెయ్యం పట్టిన వాడి గురించి ప్రభు అంటాడు, వదిలిపెట్టిన తర్వాత మరలా వాటిని వచ్చిన తర్వాత మొదటి స్థితే కొద్దిగా బెటర్ అంట. ఏ స్థితి, మొదటి స్థితే కొద్దిగా బెటరు. ఎందుకు, ఒక దెయ్యంతో కాబట్టి అట్ట కూడా తెచ్చేవాడు. ఇప్పుడు ఎన్ని ఉండి 7 వచ్చేసినాయి. 7 వచ్చేసినప్పుడు ఎలా ఉంటుంది, మొదటి స్థితి కంటే ఇప్పుడు స్థితి ఎలా ఉంది, ఎంతో దారుణంగా ఉంది, భయంకరంగా ఉంది. ఇక చెప్పుకోవడానికి లేదు, వదిలించడానికి అవకాశం లేదు. ఎంతో దారుణమైన స్థితిలో ఆ వ్యక్తి జీవిస్తూ వస్తున్నాడు. ప్రభు వదిలించవచ్చు, కానీ ఆ వ్యక్తి స్థితి బాగాల. స్థితిగతులు చూడగా ఎంతో దారుణంగా ఉంటూ వచ్చినాయి. ఒక్కసారి నమ్మకత్వంలో తీసుకొచ్చిన లవోదిక సంఘం పరిపూర్ణంగా భయభక్తుల విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలా. రెండోదిగా చూసినట్లయితే ఆ పట్టణమును ప్రభు నమ్మకస్తులుగా చేసినప్పుడు దా ప్రాకారాలు కాపాడుకుంటూ నీతి విషయంలో, న్యాయం విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. కానీ వాళ్ళు నీతి విషయంలో, న్యాయం విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోయారు. లవోదికలో ఉన్న సంఘస్థులు ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు వస్త్రాలు, మంచి మంచి వస్త్రాలు కానీ ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారంట. లవోదిక సంఘంలో ఉండేవారు ఏం చేస్తారు, మంచి మంచి వస్త్రాలు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఫేమస్ వస్త్రాలు ఉంటాయి అక్కడ. ఇవన్నీ కూడా చూసినట్లయితే వీటిని బట్టి ఈ వస్త్రాల్లో వీటిలో కూరుకుపోయి, వీటి యొక్క వైభోగంలో కూలిపోయి నీతిని కోల్పోయారు, న్యాయమును కోల్పోయారు. చివరికి వారి స్థితిగతులు చూడగా నమ్మకత్వాన్ని కూడా కోల్పోయారు పూర్తిగా. ఏం కోల్పోయారు, నమ్మకత్వం. వారికి ఉన్న స్థితిని బట్టి, ఆ యొక్క స్థితిగతులను బట్టి,
ఆ వస్త్రాలు ఉండేటువంటి మరి ఉపాధిని బట్టి దేవుని నమ్మకత్వం, దేవుని నీతిని కూడా కోల్పోయి చివరికి ఏమైపోతున్నారు? వారిలో నరహంతకులు నివసించేటట్టు చేసుకుంటున్నారు. అయితే ప్రియులారా, అది లవోదిక సంఘం. కానీ మనం ఎలా ఉండాలంటే వేరే వాటికి స్థానం ఇవ్వకూడదు. మనలో ప్రభువే ఉండాలా? నీతి న్యాయములు కలిగిన ప్రభువే మన హృదయంలో ఉండాలి. మరొక దానికి స్థానం ఇవ్వకూడదు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆదికాండం 6:5 ఏమని రాయబడుతూ వచ్చింది? నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు. ఆయన ఏం చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు ప్రాముఖ్యంగా. వీళ్ళని ఎంత నమ్మకత్వంలో తీసుకొచ్చాను, వీళ్ళని ఎంతగా నమ్మకస్తులుగా చేస్తూ వచ్చాను, వీళ్ళ హృదయం ఎలా ఉందని ప్రభు చూసే లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు. లవోదిక సంఘం గురించి పుస్తకం, ఒక పేపర్ ఎందుకు రాయబడుతుంది తెలుసా? లవోదిక సంఘ స్థితిగతులు ప్రభు చూశాడు, దాని లోపాలను చూశాడు, బలహీనతలను చూశాడు. ప్రభు లవోదిక సంఘాన్ని చూసినప్పుడు అది దేవుని యందు భయభక్తుల విషయంలో నమ్మకత్వం లేదు. 2, నీతి న్యాయం విషయంలో దేవుడు సరైన నీతి న్యాయంలోకి నడిపిస్తే నమ్మకస్తుడుకుంటే ఆ నీతి న్యాయముల విషయాల్లో నమ్మకత్వాన్ని కోల్పోయిన వారు ఉండాలి. ఇప్పుడు ఎలా ఉండరు? నీతి విషయంలో, న్యాయం విషయంలో డెవలప్, నమ్మకస్తులు లేరు, నమ్మకత్వాన్ని కోల్పోతూ వచ్చారు. ఇదన్నమాట 2. ఈరోజు మనం కూడా ఆ స్థితి నుండి సరి చేసుకుందాం. 3వ మాట చూద్దామండి. 3వ మాట చూసినట్లయితే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునయుండి ఉన్నందున చాలు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే నమ్మకమైన వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండాలి? మొట్టమొదటిగా నమ్మకమైన వారే ఏ విషయాల్లో ఎలా ఉండాలి? భయభక్తుల విషయాల్లో నమ్మకత్వం కలిగి ఉండాలి. 2, నీతి న్యాయముల విషయాల్లో నమ్మకత్వం కలిగి ఉండాలి. ఆ రెండింటిని కోల్పోయింది లవోదిక సంఘం. 3వదిగా చూసినట్టయితే నమ్మకమైన వారుగా ఏ విషయంలో ఉండాలంటే ఇక్కడ రాయబడిన మాట ఏమని? నమ్మకమైన వారు తనతో కూడా ఉండే విషయంలో. ఏమని రాయబడుతూ వచ్చింది? తనతో. అక్కడ రాయబడిన వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే ఏర్పరచబడే నమ్మకమైన వారై ఉన్నందున. ఏమని రాయబడుతూ వచ్చింది? నమ్మకమైన వారై ఉన్నందున. సో మనం ఏ విషయంలో నమ్మకమైన వారికి ఉండాలి? ఏ విషయంలో ఉండాలి? ఆయనతో ఉండే విషయంలో నమ్మకమైన వారికి ఉండాలి. ఎవరితో ఉండే విషయంలో? ఆయనతో. ఆయనతో అంటే సహజంగా స్త్రీలు ఆయన అని ఎవరిని పిలుస్తారు? మీరు చెప్పొద్దా, నీళ్ళు చెబుతారు. ఎవరిని చెప్పండి అక్క, గట్టిగా పిలుస్తారా లేదా? పేరు పెడతారా లేకపోతే ట్రెండ్ మారినట్టు ఏమైనా పేరు పెట్టి పిలుస్తారా? లేకపోతే ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది కదా, అరే ఒరే కూడా అంటున్నాడు భార్య భర్తల్ని, యారా ఒరే అంటున్నారు. సరే, ఆ సెక్షన్లో ఏమైనా ఉన్నామా? లేదు కదా, దేవునికి వందనాలు. కాబట్టి ఇప్పుడు ఏ సెక్షన్లో ఉన్నాం మనం? ఆయన, పేరా, అరేనా? 3 కోణాలు ఉన్నాయి. ఆయన, ఓకే, అయితే మంచిది. ఆయన అని ఎవరిని అంటారు? భర్తనని పిలుస్తాం. ఇప్పుడు మనమందరం ఎవరమే? యేసు ప్రభు వారికి భార్య అవుతాం మనమందరం, అంటే వధు సంఘం. మనమందరం ఆయన ఎలా చూడాలి? ఆయనగానే చూడాలి. ఆయన ఎలాంటి వాడు? మనకు భర్త అయి ఉన్నాడు. యెషయా రాయబడుతూ వచ్చింది, నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని రాయబడుతూ వచ్చింది. ఆయన ప్రభు ఎలాంటి వాడు? మనకి భర్త అయి ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూసినట్లయితే 20వ అధ్యాయంలో చూసినట్లయితే గొర్రెపిల్ల భార్య తను తాను సిద్ధపరచుకుందని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. సంఘం అంతా ఎవరు? ప్రభు యొక్క భార్య. ఇప్పుడు ఎలా ఉండాలి? నమ్మకత్వం కలిగి ఉండాలి. లవోదికలో ఉన్న సంఘం ఎలా ఉండాలి? దేవునితో ఉండే విషయాల్లో నమ్మకత్వం కలిగి ఉండాలి. ఎందుకు? ఆయన మనకు భర్త, మనం ఆయన వధువుగా ఉన్నాం కాబట్టి భర్తతో ఉండేటప్పుడు భార్య ఎలా ఉండాలి? నమ్మకమైనదిగా ఉండాలి. అదే రీతిలో సంఘం ప్రభుతో పాటు నివసించేటప్పుడు ఎలా ఉండాలి? నమ్మకమైనదిగా ఉండాలి. నమ్మకత్వాన్ని కోల్పోయేందుకు ఉండకూడదు. చూడండి, ఒక్కసారి ఒక భార్య ఒక భర్తకి అనుమానం తెచ్చినా, ఒక భర్తకి అనుమానం వచ్చేటట్టు ప్రవర్తించినా చచ్చిపోయేంత వరకు అనుమానం అనేది కంటిన్యూ అవుతూనే ఉండేది. అవుదా? అవిది ఒక భర్తకి ఒక భార్య మీద అనుమానం వచ్చిందంటే ఏదో ఒక విషయంలో అది చచ్చిపోయేంత వరకు కూడా ఆ అవమానం అన్నది, ఆ యొక్క అనుమానం అనేది పోదు. ఆ అనుమానం అన్నది ఎప్పటికీ పోదు. ఎందుకనంటే ఒక అనుమానం వచ్చినప్పుడే చచ్చేంత వరకు పోదు, ఎంత చేసినా అది పోదు, అలాగే ఉండిపోయింది.
అలాగే మన జీవితాలు ఏంటంటే మన జీవితంలో అనుమానం వచ్చేటట్టు మనం జీవించకూడదు. ప్రభుతో ఉన్న మనం ఎలా ఉండాలా? ఆయనతో కలిసి జీవించాలి. ఎలా ఉండాలి? కలిసి. తన నమ్మకత్వం విషయంలో, నమ్మకత్వం కలిగి ఉండే విషయంలో, నమ్మకమైన విషయాల్లో ఎలా ఉండాలా? ఆయనతో కలిసి ఉండాలి. ఆయనతో కలిసి నడిచే విషయాల్లో నమ్మకంగా ఉండాలి. ఆయనతో కలిసి ఉండే విషయాల్లో నమ్మకంగా ఉండాలి. ఇక్కడ అదే రాయబడుతూ వచ్చింది. ఏమంటారు? ప్రభు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు ఎవరితో ఉండారు? ఆయనతో కలిసి ఉండే విషయాల్లో నమ్మకంగా ఉండాలి. ఎంతవరకు ప్రభుతో కలిసి ఉండే విషయాల్లో నమ్మకంగా ఉంటున్నాం? ప్రభుతో ఎంతవరకు నమ్మకం కలిగి ఉంటున్నాం? ప్రభువు మనం నమ్మకత్వం కలిగి ఉన్నామా? ఆయనైతే నమ్మదగిన వాడే. పరలోకమందున ప్రభు మనకు భర్త అయి ఉన్నవాడు. ఆయన ఎలాంటి వాడు అంటే నమ్మకమైన వాడే. మనం నమ్మకమైన వారికి ఉంటున్నామా? అర్థమవుతుందండి? ఎలా ఉండాలా? చూడండి, తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారే ఉన్నందున ఈరోజు మనం ఎలా ఉండాలా? నమ్మకమైన వారికి ఉండాలి. ఎక్కడ నమ్మకమైన వారికి ఉండాలా? ప్రభు దగ్గర. ఎందుకంటే ప్రభుతో ఉండే విషయంలో నమ్మకమైన వారికి ఉండాలి. ఎలా ఉంటున్నాం? దేవుని మందిరంలో ఎలా ఉంటున్నాం? దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత ఎంత నమ్మకస్తులుగా ఉంటున్నాం? దేవుని మందిరంలో గంట కానీ, 2 గంటలు కానీ, 3 గంటలు కానీ నమ్మకస్తులుగా ఉండి దేవుని మందిరానికి వెళ్ళిపోయిన తర్వాత నమ్మకత్వాన్ని కోల్పోతే అది నమ్మకమైన వాడు అంటారు. వేషధారణ అంటారు. ఏమంటారు? వేషధారణ. ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెబుతూ వచ్చాడు. వేషధారణ చూడదు లేక వేషధారణ. ఎందుకు ఆ మాట చెబుతున్నాడు? ఎందుకంటే ఆ వేషధారణ ప్రాముఖ్యమైంది. అది ఉండకూడదు. నమ్మకమైన వారికి ఉండాలి. కానీ లవోదికల సంఘస్థులు ఎలా ఉంటారు తెలుసా? సంఘంలో ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు నమ్మకస్తులుగా ఉన్నట్టు ఉంటారు. తర్వాత దేవుని సన్నిధిని వెలుబడికి వెళ్ళిపోయిన తర్వాత తమ నమ్మకత్వాన్ని కోల్పోయిన స్థితిలోకి వచ్చేస్తున్నారు. ఎలా ఉన్నారు? తమ నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. ఈరోజు లవోదిక సంఘంతో ప్రభు ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నాడు తెలుసా? ఎందుకు స్పష్టంగా నొక్కి మాట్లాడుతున్నాడు తెలుసా? ఎందుకంటే తన నమ్మకత్వాన్ని కోల్పోతుంది. దేవుని దగ్గర వారు ఉండాల్సిన నమ్మకత్వాన్ని కోల్పోయారు. ఎవరు? లవోదికలో ఉండే సంఘస్థులు. నమ్మకమైన వారుగా ప్రభు సిద్ధపరిస్తే వాళ్ళు ఎలా ఉండాలా? నమ్మకమైన వారుగానే ఉండాలి. ఎక్కడ? దేవుని దగ్గర. ఇక్కడ రాయబడి ఉంది, తనతో కూడా ఉండిన వారు. ఎలాంటి వారు? నమ్మకమైన వారు. మనం ఎక్కడ నమ్మకమైన వారికి ఉండాలా? దేవునితో ఉండే విషయాల్లో నమ్మకం ఉండాలి. దేవునితో జీవించే విషయంలో, దేవునితో నడిచే విషయంలో, దేవునితో ఉంటున్న విషయాల్లో నమ్మకంగా ఉండాలి. ఆయనైతే నమ్మకమైన వాడుకు ఉంటాడు. ప్రభు అయితే, మన పరలోక భర్త అయితే నమ్మకమైన వాడుకు ఉంటాడు. మరి మనం ఎలా ఉండాలి? నమ్మకమైన వారుగా ఉండాలి. మా ప్రభుతో నమ్మకమైన వారుగా. ప్రభు మన పక్షాన్ని నమ్మకమైన వాడు కాబట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. నమ్మకమైన వాడు కాబట్టి ఈరోజు మనం సమృద్ధిగా భోంచేయగలుగుతున్నాం. నమ్మకమైన వాడు కాబట్టి మనకు సర్వ సమృద్ధులైన అనుగ్రహిస్తున్నాడు. నమ్మకమైన వాడు కాబట్టి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన నమ్మకమైన వాడు కాబట్టి మనం ఆకాశంలో జీవిస్తున్న పిచ్చుకల కంటే శ్రేష్టకరమైన వాడు చేస్తూ వచ్చాడు. ఆయన నమ్మకమైన వాడు కాబట్టి పరలోకపు మన్నాతో మనల్ని పోషిస్తున్నాడు. ఒక నమ్మకస్తుడు ఇంత నమ్మకమైన విధానంలో మన పక్షాన ఉన్నప్పుడు, మనతో ఉండే నమ్మకస్తుడు, మనం ఆయనతో ఉన్నప్పుడు ఇంకెంత నమ్మకంగా ఉండాలి. అర్థమవుతుందండి? ఆహారం తక్కువ చేయట్లా, శరీరానికి బలహీనతలు రాకుండా కాపాడుకుంటున్నాడు, మనల్ని సజీవులుగా ఉంచుతున్నాడు. ఇంకా మనకి ఏ కొరత వస్తున్నా, ఏ బాధ వస్తున్నా ఆయన ముందుండి ఆ బాధ కొరతను కూడా తీసివేస్తున్నాడు. అన్ని విషయాల్లో ఆయన నమ్మకస్తుడిగా మనతో ఉన్నప్పుడు మనం ఆయనతో ఉన్నప్పుడు ఎందుకు నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నాం? లవోదికలో ఉన్న సంఘం అదే. ప్రభు లవోదికలో ఉన్న సంఘం స్థితిగతులు చూసినట్టయితే ప్రభు ఎలా ఉంటాడు? నమ్మకస్తుడిగా ఉన్నాడు. అన్ని విషయంలో వాళ్ళతో ఉంటూ వాళ్ళ పక్షాన నమ్మకస్తుడిగా ఉన్నాడు అన్ని విషయాల్లో. కానీ లవోదికలో ఉన్న సంఘస్థులే ప్రభు పక్షాన అన్ని విషయాల్లో ప్రభుతో ఉంటూ కూడా నమ్మకత్వాన్ని లేని వారు ఉంటారు. దీని గురించి ఒక మాట మనం చదవాలంటే మత్తయి సువార్త చదివితే చివరి అధ్యాయంలో మనకు సహోదరుడు కనపడతాడు. ఎవరా సహోదరుడు? ఎవరు? ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ ఎక్కడున్నాడు చెప్పండి? ఇస్కరియోతు యోధ ఎక్కడున్నాడు? ప్రభుతో పాటే ఉన్నాడు. ప్రభుతో పాటు ఉన్న ప్రభు వాళ్ళ దగ్గర ఉన్నాడు. కానీ నమ్మకత్వం కలిగి ఉన్నాడా? లేడు. ప్రభుతో పాటు ప్రభు దగ్గర ఉన్నాడు కానీ నమ్మకత్వం కలిగి లేడు. కానీ ప్రభు ఎలా ఉన్నాడు? ఇస్కరియోతు యోధ పట్ల నమ్మకత్వం కలిగి ఉన్నాడు. కానీ ప్రభు నమ్మకస్తుడిగా ఉన్నాడు. కానీ ప్రభు నమ్మకమైన వాడుగా ఉన్నాడు. కానీ ప్రభు నమ్మకత్వం కలిగి ఇస్కరియోతు యోధ మీద ఇంకా నమ్మకస్తుడిగా ఉన్నాడు. కానీ ఇస్కరియోతు యోధ నమ్మకత్వాన్ని కోల్పోయాడు. చూడండి, దేవుని దగ్గర ఉంటూ నమ్మకస్తుడిగా లేకుండా జీవిస్తూ వచ్చాడు. నమ్మకమైన వాడికి ఉండలేపాడు. నమ్మకమైన వాడికి ఉండటానికే కదా దేవుడు ఏర్పరచుకుని తీసుకొచ్చింది. నమ్మకమైన వాడికి ఉంటాడని కదా 12 మంది శిష్యుల్లో ఒకటిగా చేసింది, 12 మంది అపోస్తుల్లో ఒకటిగా చేసింది. ఎంత నమ్మకత్వంలోకి తీసుకొచ్చినప్పుడు ఒక్క
ఒక్క ధనాన్ని బట్టి, డబ్బును బట్టి, ఆశలు చంపుకోలేక పౌరస్థితిని బట్టి, తన పౌరస్థితిని తాను చంపుకోలేని స్థితిని బట్టి చివరికి ఏమయ్యాడు? ప్రభు అయితే తనతో ఉన్న ప్రభు అయితే నమ్మకస్తుడిగా ఉన్నాడు, కానీ తాను నమ్మకస్తుడిగా లేడు. ఏమైపోయింది? చివరికి తన స్థితిగతులు చూడగా నమ్మకత్వాన్ని కోల్పోయాడు. ప్రభు సిలువ వేయబడిన సమయంలో వచ్చి అడుగుతాడు, అయ్యా నమ్మకస్తుడు నేను అప్పచెప్పాను, నీతిమంతుని అప్పచెప్పానంటే నమ్మకత్వాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి రావాలంటే కష్టం. ఒక్కసారి పోయిన తర్వాత తిరిగి రావాలంటే చాలా కష్టం. అది ఇస్కరియోతు యోధా ప్రయత్నించాడు, కానీ తన నమ్మకత్వం తనకి తిరిగి రాలా. ఏమైంది? మరణం తెచ్చుకుంటూ వచ్చాడు. అయితే నేనేమంటానంటే లవోదికలో ఉన్న సంఘం కూడా అదే చరిత్రలోకి రాబోతుంది. ఏమవుతుంది? దేవుడు మాట్లాడినప్పుడు తన నమ్మకత్వం కలిగి కాపాడుకోలేకపోయింది. దేవునితో ఉండేటప్పుడు ఎలా ఉండాలి? నమ్మకత్వం కలిగి ఉండాలి. కానీ ఉందా? లేదు. తద్వారా ఏం జరుగుతుంది? నష్టపోబోతుంది. నమ్మకత్వాన్ని కోల్పోయినదిగా ఉంటుంది. లవోదిక సంఘం ప్రభువుతో ఉండే విషయాల్లో మనం నమ్మకస్తులుగా ఉండాలి. మనతో ప్రభు అంటున్నాడు. పాట కూడా పాడుతాం, ఇంతకుముందు కూడా పాడి, ప్రభు నీ వాడను నీవు నా ప్రభుడివి. అంతే కదా? ప్రభు నీ వాడను నీవు నా ప్రభుడివి అంటే ప్రభు మనవాడు, మనం ప్రభువారం అంటే ఎక్కడుంటాము? భార్య అమెరికాలో ఉంటే భర్త ఇండియాలో ఉండడు. ఎక్కడుంటున్నారు? ఇద్దరు కలిసిమెలిసి ఉంటున్నారు. ఇప్పుడు ప్రభుతో పాటు ఉంటున్నామంటే అర్థం ఏంటి? మనం ఎలా ఉండాలి? ఆయన నమ్మకస్తుడుగా ఉన్నప్పుడు నమ్మకస్తుడుగా ఉన్నట్టు మనం కూడా ఆయనతో పాటు నమ్మకస్తులుగా ఉండాలి. ఆయన నమ్మకస్తుడుగా ఉంటే మనం నమ్మకస్తులు కాకపోతే ఏమైంది? ధర్మశాస్త్రంలో చూసినట్టయితే పరత్యాగ పత్రిక అని రాయబడుతూ వచ్చింది. ఉందా లేదా? పరత్యాగ పత్రిక అంటే అర్థం ఏంటి? మన భాషలో ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏంటి? డైవర్స్, విడాకులు ఇచ్చేయటమే. ఎందుకని? నమ్మకత్వాన్ని కోల్పోయావు, సరైన విధానం లేదు. ఒకవేళ విడాకులు తీసుకున్న తర్వాత ఏమైంది? ఒక నమ్మకమైన భర్త మనం నమ్మకంగా లేనప్పుడు విడాకులు ఇస్తే ఏమైంది? అప్పుడు నష్టపోవడమే కానీ మంచి ఏం జరగదు. కాబట్టి ఎందుకు చెబుతారంటే మానవుడికి దేవుని దగ్గర నుంచి విడాకులు అంటే అర్థం ఏంటి? నరకమేక. ఇక రెండో ఆప్షన్ లేదు. అది జరగకూడదంటే క్రైస్తవుడు ఎలా ఉండాలా? పరలోక భర్తతో ఆయన మనతో ఉంటున్నాడు కాబట్టి నమ్మకస్తులుగా ఉండాలి. ఇదన్నమాట. ఎన్నోది? 3. 4వ విషయాన్ని చూద్దానండి.